నేను రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయమే చేసుకుంటాను అంటూ చెప్పిన విజయసాయి రెడ్డి మరోవైపు టీవీ ఛానల్స్ పెట్టడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో 2 ఛానల్స్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? తేపకు ఒక మాట మార్చడం ఎలా చూడాలంటారు దీన్నంతా? అసలు అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప కార్యక్రమానికి బీజం పడింది. అదే గుడ్ గవర్నెన్స్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో 161 సేవలు వాట్సాప్లో వచ్చినాయి. అందరూ గుర్తుపెట్టుకోండి, 9552300009. మరొకసారి చెప్తాను, 9552300009. ఈ వాట్సాప్తో మీకు ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నీ పింఛన్ ఆగిపోయినా, డెత్ సర్టిఫికేట్లకైనా మొత్తం 161 రకాల సేవలు ప్రభుత్వం అందిస్తుంది. ఇది నిజంగా అతి గొప్ప సంచలన విజయం. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి సేవలు మన అరచేతిలోకి వచ్చినాయి. ఇది చంద్రబాబు గవర్నమెంట్, నారా లోకేష్ గారి ఆలోచన విధానం అని చెప్తున్నాను. ఒక్క నిమిషం. వాట్సాప్ లో సచివాలయాలకి సేవలు అందించింది మొదటి మేమే. ఇదేదో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కాపీ కొట్టి మాది అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు. మరి దానికి ఏం చెబుతారు? ఊరూరా సచివాలయాలు కట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి వేలల్లో జీతాలు ఇచ్చి దానికి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం కూనీ చేసి ఖజానాను మొత్తం లూటీ చేసేసిన ఘనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈరోజు వాటన్నిటి అవసరం లేకుండానే నీ అరచేతిలోకి, ప్రతి సామాన్యుడి అరచేతిలోకి వాట్సాప్ ద్వారా సేవలు తెచ్చిన ఘనమైన చరిత్ర. ముఖ్యంగా 36 శాఖలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ మొత్తం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప పారదర్శకమైన పరిపాలన చేసింది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇకపోతే దీనికి వేల కోట్లు ఖర్చు లేవు, ఎక్కడ ఏం కట్టాల్సిన పని లేదు, నీ అరచేతిలోనే ఉంటుంది అనేది. ఇకపోతే ఓ మంచి విషయం చెప్పాడు సాయి రెడ్డి. ముందర నేను అడిగింది కదా, మేమే తెచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, దాని గురించి ఏం చెబుతారు? ప్రజలు చెప్పారులే, చెప్పాల్సింది ఎవరు తెచ్చారో ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి తెలిసింది ఎవరు సత్తా ఏంటో. సాయి రెడ్డి అమెజాన్ అడవుల్లో ఉండే వింత కోతి మొహముడు, వీడు చెప్పని అబద్ధం లేదు, చేయని వెకిలి పని లేదు. వీడు చేసినంత దుర్మార్గం, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన నష్టం మరొకటి చెయ్యలేదు. ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేస్తానంటున్నాడు. నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నవాడివి సన్నాసి, రాజకీయ సన్నాసి. ప్రజలు చేదరించుకున్నారు. ఏ రోజు ఎవరిని కోటేశాడు? దొంగదారిలో వచ్చావు, జగన్ రెడ్డి కాళ్ళు ఒత్తావు, దొంగ లెక్కలన్నీ రాశావు, చివరికి ఏటుగా మిగిలిపోయావు. ఇకపోతే సాయిరెడ్డి, నువ్వు నిజాయితీగా సన్యాసం తీసుకుంటే నేను 2-3 ప్రశ్నలే అడుగుతాను, సమాధానం చెప్పు. ఎందుకు అమరావతి రాజధానిని 3 రాజధానులు చేసి ఆడవాళ్ళని కొట్టి తిట్టి జుట్లు పట్టుకొని ఈడ్చి కడుపులో బూటు కాళ్లతో తన్ని వాళ్ళని ఎంత వేదన పెట్టారో, ఎంత వ్యధపరిచారో, ఎంత ఆర్థిక నష్టం చేశారో దానికి నువ్వు ముందు సారీ చెప్పు. నెంబర్ 2, విశాఖ స్టీల్ ప్లాంట్ని నువ్వు చేరిన తర్వాత అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి నువ్వు ఎంత బొక్కేశావు, నీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కేశాడో సమాధానం చెప్పు. ఇకపోతే ఒక్క రైల్వే జోన్ తెచ్చారా? సరే, పోలవరాన్ని ఎందుకు అలా సంకనాకిచ్చి గోదావరిలో కలిపేశారో దీనికి కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఈ ముఖ్యమైన విషయాలకి నువ్వు సారీ చెప్పి నేను పొరపాటు చేశానంటే నువ్వు సన్యాసం తీసుకున్నా కూడా నీకు సానుభూతి లభించిద్దని ఈ సందర్భంగా చెప్తున్నా. లేదా నీకు అంత విశాలమైన భావాలు లేవా? నువ్వున్న కేసులో నువ్వెందుకు ఇరుక్కున్నావు, నువ్వు ఎవరి వల్ల ఇరుక్కున్నావు, లేకపోతే దాంట్లో నిజమేందో నిజాయితీ ఏందో అప్రూవర్గా మారి నువ్వు అప్పుడైనా సరే ప్రజల పట్ల నిజాయితీగా నిబద్ధత చాటుకో. ఇకపోతే నువ్వు వ్యవసాయం చేస్తానన్నావు. ఏ వ్యవసాయం చేస్తావు సాయిరెడ్డి? ఏ పొలంలో? మన శాంతి పొలంలోనా, ఉమా పొలంలోనా,
ఈ సొంత పొలంలోనా? మొన్న ఈ మధ్య కదా వ్యవసాయం చేసి ఒక ఫలసాయం తీసావు. ఆ బాబుని DNA టెస్ట్కి రమ్మని వాళ్ళ భర్త సుభాష్ ఈరోజు హైకోర్టులో పిల్లేశాడు కదా, దానికి ఆన్సర్ ఏం చెబుతావు? వ్యవసాయానికంటే ముందు ఫలసాయం తీసావు, ఇప్పుడు వ్యవసాయం అని నాటకం చేయబాకు. ఆ కేసు కూడా బయటికి తీస్తాం. వైజాగ్లో నువ్వు దేవాలయ భూములు ఎన్ని కొట్టేశావు, ఎంతమంది దగ్గర రౌడీజం చేసి వాళ్ళ స్థలాలు రాపించుకున్నావు, మొత్తం ముక్కు పిండి నిన్ను కక్కిస్తాం. నువ్వు కక్కకపోతే నోట్లో స్పూన్ ఒకటి పెట్టి గెలికితే దెబ్బ గక్కుతావు మొత్తం. నీ చేత కక్కిచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇతన్ని వదలొద్దు, ఈ అమెజాన్ కోతిని వదలొద్దు. కోతిరెడ్డి, నువ్వు ఎన్ని చెప్పావు? నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు బతికే ఉంటే ఆయన అంతూ తేలుస్తాం, ఆయన్ని ఉండనివ్వం, జైల్లో వేస్తాం. ఏంట్రా నువ్వేసేది? దరిద్రుడా, గలీస్ యాదవా, గలీస్ గాడిరా. నీ ఒళ్ళంతా పుచ్చిపోయింది, నీకు ఒళ్ళంతా రోగాలు. నువ్వు చేసిన తప్పులు 1, 2 కాదు. ఆర్థికంగా ప్రజల్ని బాధ పెట్టావు, సామాజికంగా ఆడవాళ్ళని వేధించావు, పోతే భౌతికంగా చాలామందిని అరెస్టులు చేపించి అన్యాయంగా శుక్ర శనివారాలు నువ్వు వైజాగ్లో పోలీసుల్ని పంపించి అరెస్టులు చేపించింది, నువ్వు కూల్చివేసిన ఆఫీసులు మొత్తం, నీ బతుకు బండారం మొత్తం ప్రజలందరికీ తెలుసు. సాయిరెడ్డి, నిన్ను వదిలేది పెట్టేదే లేదు విజయసాయిరెడ్డి, గుర్తుపెట్టుకో.